హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో మా మ్యారేజ్ డేకి సంబంధించిన వీడియో ఉండబోతుంది. అలాగే మోనాలిసా రిసెప్షన్ కూడా అనమాట. సో మోనాలిసా ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను మా వారు మా మ్యారేజ్ డే కోసం చేసిన షాపింగ్ అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను మా వారు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. బ్లూ కలర్ జీన్స్ను లైట్ గ్రీన్ కలర్ షర్ట్ అయితే నేను మా వారి కోసం అయితే తీసుకున్నానండి. అంటే నా అమౌంట్తో నేను తీసుకున్నాను ఆయనకి గిఫ్ట్గా. సో ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. జీన్స్ అయితే చాలా బాగుందనమాట. మంచి బ్లూ కలర్, అది మరీ డార్క్ కాదు, అలానే లైట్ కాదనమాట, బాగుండింది. అలాగే షర్టు ప్యాంటు కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో మా వారి కోసం అయితే తీసేసుకున్నాను. ఇక అనుకోకుండా మా వారైతే నాకు కూడా గ్రీన్ కలర్ డ్రెస్సే తీసిచ్చారనమాట. ఈసారి అయితే అనుకోకుండా ఇద్దరం కూడా గ్రీన్ తీసేసుకున్నాము. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, సో అది మా వారు నా కోసం తీసుకున్న డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. అంటే మా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వారైతే ఇక్కడ చర్చ్కి అయితే వచ్చామండి. ఈ చర్చ్లోనే మా మ్యారేజ్ అయితే అయిందనమాట. సో అందుకే గుర్తుగా ఇక్కడికి వచ్చి కాసేపు ప్రేయర్ చేసుకుని వెళ్ళాము. యాక్చువల్గా మా వారికి ఆఫీస్ టైం అయిపోతుంది, కానీ ఒక్క 5 మినిట్స్ అయినా సరే చర్చ్కి వెళ్ళేసి ప్రేయర్ చేసుకుని వెళ్దాము అని అంటే అక్కడికి తీసుకొచ్చారనమాట. సో ఈ చర్చ్లోనే మా మ్యారేజ్ అయితే అయిందండి. మా మ్యారేజ్ 2007 జూన్ 22న ఈ చర్చ్లో అయితే జరిగిందనమాట. ఈ ఇయర్కి 19 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా మ్యారేజ్ అయ్యి. 20th ఇయర్లోకి అడుగు పెట్టాము. చూస్తూ చూస్తూ 19 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇక్కడ నేను మా వారు అదే మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నాం అనమాట. అసలు చాలా ఫాస్ట్గా ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. అలాగే మా మ్యారేజ్ డే రోజు జరిగిన కొన్ని కొన్ని విశేషాలు అవన్నీ కూడా తలుచుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంతకీ అంతలా నవ్వొచ్చే విషయాలు ఏం జరిగినాయి అని మీరు అనుకోవచ్చు. సో చెప్తాను వినండి. మా మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మామూలుగా అయితే కారులో ఊరేగిస్తారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. సో అలాగే కార్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే కారులో నన్ను కూర్చోబెట్టారు. తర్వాత మా వారిని మాత్రం గుర్రం మీద కూర్చోబెట్టారనమాట. అసలు స్పెషల్ అనమాట. మ్యారేజ్లో ఆ గుర్రం ఎక్కించి నన్ను కారులో అలాగే మా వారిని గుర్రం మీద ఊరేగించడం అనేది అసలు అందరు కూడా చాలా స్పెషల్గా చెప్పుకున్నారనమాట. అసలు చాలా బాగా చేశారు, చాలా బాగా జరిగింది మ్యారేజ్ అనేసి అందరికీ గుర్తుండిపోయింది. అటు మా అమ్మ తరపు వాళ్ళకి, ఇటు మా అత్తయ్య తరపు వాళ్ళకి అందరికీ కూడా గుర్తుండిపోయింది అనమాట మా మ్యారేజ్ అయితే. సో అలా మా వారిని గుర్రం ఎక్కించిన తర్వాత ఆ గుర్రానికి బీరో ఏదో పట్టిస్తున్నారు అనమాట. ఏదో ఒకటి ఆల్కహాల్ అయితే పట్టించారంట. సో దానివల్ల అదేంటంటే ఊరికి అలా ఎగురుతుందనమాట. సో అలా ఎగురుతూ ఉంటే మా వారేమో దాన్ని హ్యాండిల్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయారు. తాడుతో పట్టుకోవాలి కదా, సో అలా పట్టుకున్నప్పుడు అది ఎగిరిన ప్రతిసారి ఆ తాడుని గట్టిగా పట్టుకోవడం వల్ల ఆయనకి అరచేతిలో స్కిన్ అంతా కూడా రఫ్ అయిపోయిందనమాట. అంటే చెప్పాలంటే కొంచెం స్కిన్ ఊడిపోయినట్టు అయిపోయింది. అటు గట్టిగా పట్టుకుని ఉండలేరు, అలాగనే వదిలేస్తే కింద పడిపోతారు అనమాట. అసలు చాలా అంటే చాలా భయపడిపోయారంట. సరే ఆ గుర్రం విషయం ఇంకా అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ రిసెప్షన్ స్టార్ట్ అయిందనమాట. రిసెప్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తారు కదా. సో షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రతిసారి ఒకటే మంట అంట చెయ్యి. అసలు ఆయనైతే మా మ్యారేజ్ డే అంటే అదే చెప్పి నవ్వుతూ ఉంటారు అనమాట. వామ్మో అసలు ఆ రోజు ఆ గుర్రం ఎక్కించడమేమో కానీ నేనైతే అసలు అల్లాడిపోయాను. ఆ చెయ్యి అసలు 2-3 డేస్ వరకు ఆయనకి సెట్ అవ్వలేదండి. అసలు పాపం చాలా ఇబ్బంది పడ్డారు, నేను కూడా చూశాను. సో అది మాత్రం మాకు లైఫ్లో ఒక గుర్తుండిపోయే ఒక మంచి మెమరీ, అలాగే కామెడీ కూడా అనమాట. సో అదే గుర్తు చేసుకొని నవ్వుకుంటూ వచ్చాం అనమాట. ఈ విషయం చెప్తుంటేనే ఇంత నవ్వు వస్తుంది. యాక్చువల్గా వీడియో చూస్తే ఇంకా నవ్వు వచ్చింది అనమాట. మా మ్యారేజ్ వీడియో ఇంకా సీడీ లాగే ఉందండి. దాన్ని పెన్ డ్రైవ్ చేపిస్తే కనుక తప్పకుండా మీతో షేర్
చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మేము చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. మా వారికి ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాను, అది పెన్ డ్రైవ్ చేయించండి టీవీలో పెట్టి చూసుకుందాము అనేసి. అంటే మా అబ్బాయి కూడా చూసినట్టు ఉంటుంది కదా, సో చెప్తూ ఉన్నాను కానీ ఆయన అలా 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 మర్చిపోతూనే ఉన్నారనమాట. చర్చ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. అలాగే కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేశాను మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం. సో మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఈరోజు ఇంకా స్పెషల్స్ అయితే ఏం చేయలేదండి. దానికి తగ్గట్టు నెక్స్ట్ డే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉందన్నమాట. సో బిర్యానీ అవంతా కూడా ఏం చేయలేదు, మళ్ళీ ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పి ఈరోజు జస్ట్ చికెన్ కర్రీ మాత్రమే ప్రిపేర్ చేశాను. మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇందాక నేను చెప్పాను కదా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అనేసి, ఆ ఫంక్షన్కి సంబంధించిన టెంట్ అనమాట అది. మా ఆపోజిట్లోనే ఉంటారు అక్క వాళ్ళు, వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అనమాట. సో యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ మా మ్యారేజ్ డే ఒకే రోజు వచ్చింది. సో నెక్స్ట్ డే రిసెప్షన్ అనమాట. సో నెక్స్ట్ డే రిసెప్షన్కి అయితే వెళ్తాము. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అయితే నేను కంప్లీట్గా చూపిద్దామని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 పీసెస్ లాగా ఉంటుంది అనమాట. లోపల వైపు వచ్చేసి జస్ట్ లైనింగ్ ఒకటి ఉంటుంది, పైన వైపు వచ్చేసి ఇలా కోట్ లాగా ఉంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇది కంప్లీట్గా మా వారి సెలెక్షన్ అనమాట. కలరు అలాగే మోడల్ ఆయనకి నచ్చడం వల్ల నేనైతే తీసుకున్నాను. సో ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ కోట్ మోడల్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆర్గన్జా క్లాత్ అండి. ఆర్గన్జా క్లాత్ మీద కంప్యూటర్ వర్క్ అయితే ఉందన్నమాట, అదే ఎంబ్రాయిడరీ అయితే ఉంది. అలాగే యోక్ పార్ట్లో కొంచెం అటాచ్ చేసినట్టుంది, అలాగే కింద వైపు అంతా కూడా ఓపెన్గా ఉందన్నమాట. అలాగే షరారా ప్యాంట్ అనమాట. సో లుక్ అయితే చాలా బాగుందండి. ఇది పార్టీ వేర్గా చాలా చాలా బాగుంటుంది అనమాట. లైటింగ్కి వాటికి ఫుల్ షైనింగ్గా ఉంటుంది. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఫుల్ రెయిన్. ఇంకో విషయం మీతో షేర్ చేసుకుంటాను. రెయిన్ అనగానే గుర్తొచ్చింది, మా పెళ్ళి టైంలో అయితే ఫుల్ రెయిన్ అంటే రెయిన్ అనమాట. మా పెళ్లి రోజు కూడా ఫుల్గా వర్షం పడింది. సో ఫాదర్ గారు మా మ్యారేజ్ చేస్తూ అన్నారనమాట, ఈ పెళ్లి కూతురు ఎసట్లో బియ్యం తినుంటుంది అందుకే ఫుల్ వర్షం పడుతుంది అనేసి. అంటే సరదాగా పెద్దవాళ్ళు అంటారు కదా, సో అలా అన్నారనమాట. అలా అనగానే నేను అనుకున్నాను, లేదు లేదు నేను తినలేదు, ఎందుకు అలా అంటున్నారు అన్నట్టుగా నేను అలా అంటే నా మనసులో అనుకున్నాను అనమాట ఆ పెళ్లి రోజు. సో అది గుర్తొచ్చింది ఈ వర్షం చూస్తుంటే. సో అనుకోకుండా ఎవ్రీ ఇయర్ కూడా ఆ రోజు కనీసం కొంచెమన్నా అలా వర్షం పడిద్ది అనమాట. ఇక ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్కి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. నేను మా వారి షాపింగ్కి వెళ్ళామని చెప్పన్నాను కదా, సో అప్పుడు కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న ఈ వైట్ డ్రెస్ కూడా అప్పుడు తీసుకున్నదే అనమాట. సో ముందు రోజే దీనికి డబల్ స్టిచ్ అయితే వేసేసాను. అలాగే లూజ్గా ఉంటే కొన్ని అదే సైడ్ కుట్లు కూడా వేసేసుకున్నాను అనమాట. సో బాగా నచ్చిందండి నాకు ఈ టాప్, సో అందుకని తీసుకున్నాను. అలాగే దాంతోపాటు తీసుకున్న ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు కంపల్సరీ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే కంపల్సరీ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాతే డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాల్స్ అన్నిట్లో కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా ట్రయల్స్ ఉంటాయి కదండి. సో ఎవరు వేసుకుంటారో ఏంటో తెలియదు కాబట్టి కంపల్సరీ వాటిని వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత వేసుకుంటేనే మంచిది. సో ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, మోనాలిసా రిసెప్షన్కి వెళ్తున్నాము అనేసి. ఇంతకీ మోనాలిసా ఎవరు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మోనాలిసా అంటే మా ఎదురింట్లో ఉండే అమ్మాయి అనమాట. సో తన మ్యారేజ్ అలాగే మా మ్యారేజ్ డే ఒకే రోజు అనమాట. సో ఇది నెక్స్ట్ డే తన రిసెప్షన్ డే. యాక్చువల్గా మ్యారేజ్కి కూడా వెళ్ళాలి, కాకపోతే అది కొంచెం దూరంగా ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. సో నెక్స్ట్ డే తన రిసెప్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, మోనాలిసా అండ్ ప్రేమ్ కుమార్, వాళ్ళ హస్బెండ్ పేరు ప్రేమ్ కుమార్ అనమాట. సో వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో తిని గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే, అంతకుముందు నేను లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు మీకు
మీతో షేర్ చేసుకున్నానండి. ఒకటి పింక్ కలర్, ఒకటి అది యోక్ పార్ట్‌లో కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్‌కి కట్ వర్క్ వస్తుంది. ఆ డ్రెస్ ఒకటి, ప్లస్ యెల్లో డ్రెస్ ఒకటి ఉంటుంది. అలాగే మెయిన్‌గా చెప్పాల్సింది వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట. లాంగ్ డ్రెస్, చాలా లాంగ్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందనమాట. హైలైట్‌గా ఉంటది ఆ డ్రెస్ అయితే. వీలైతే ఫోటో దొరికితే గనుక నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. సో, ఆ డ్రెసెస్ అన్నీ కూడా తన కోసం నేను స్టిచ్ చేసినవే. యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పాలంటే తన రిసెప్షన్‌కి తను లెహంగా మీద వేసుకున్న క్రాప్ టాప్ కూడా నేనే స్టిచ్ చేశాను. సో, ఇక్కడ తను వాళ్ళ హస్బెండ్‌కి అదే చెప్తుందనమాట. నా డ్రెసెస్ అన్నీ ఆంటీయే స్టిచ్ చేస్తారు అనేసి చెప్తుంటే, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారండి అని చెప్పి అంటున్నారు. సో, చాలా మంచిదండి అమ్మాయి అయితే. నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి తనని చూస్తున్నాను. లాస్ట్ 19 ఇయర్స్ నుంచి తనని నేను చూస్తున్నాననమాట. అసలు ఎంత మంచిదంటే అసలు చాలా అంటే చాలా మంచిది. చాలా డీసెంట్‌గా ఉంటది. తన వర్క్ ఏంటో తను చూసుకుంటదనమాట. అలాగే డ్రెసెస్ ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా కుట్టేదాకా అస్సలు అంటే అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. నిజం చెప్పాలంటే తను కొన్ని కొన్ని డిజైన్ కానీ లేదంటే మోడల్స్ కానీ చెప్పినప్పుడు అవి నాకు రాకపోయినా సరే ఇంకా నన్ను ఎంకరేజ్ చేసిద్దనమాట. లేదా అండి మీరు స్టిచ్ చేస్తారు, మీరు ట్రై చేయండి, నాకైతే నమ్మకం ఉంది, కంపల్సరీ మీరు స్టిచ్ చేస్తారు అని చెప్పి అలా నమ్మకంగా ఇచ్చేస్తదనమాట. సో, ఇంకా నేను ఏదైనా డౌట్లుంటే వేరే వాళ్ళ వీడియోస్ అవి చూసి అవి బాగా నేర్చుకొని స్టిచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తను రిసెప్షన్‌కి వేసుకున్న లెహంగా అనమాట. సో, ఇది సైడ్ జాయింట్ చేయాలి కదా! అది జాయింట్ చేయడానికి మిషన్ మీద అయితే అవ్వలేదండి. చాలా సార్లు ట్రై చేశాను కానీ దారం తెగిపోతూ ఉందనమాట. ఇది చాలా గట్టిగా ఉందనమాట. సో, అందుకనేసి హ్యాండ్‌తోనే ఇలా స్టిచ్ చేసేసాను. ఇక్కడ క్యాన్‌తో పాటు స్టిఫ్‌గా ఉండడానికి ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది పెట్టారండి. దానివల్ల ఈ సూది గుచ్చడానికి కూడా అవ్వట్లేదనమాట. అందుకని బాబిన్ ఉంటుంది కదా! బాబిన్ సపోర్ట్ తోటి ఇలా ముందుకు ప్రెస్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు అంతకుముందు నా ఫింగర్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి కదండీ! అంతకుముందు వీడియోస్‌లో మీతో షేర్ చేసుకున్నాను. సో, వాటి వల్ల అది గట్టిగా గుచ్చలేకపోతున్నాననమాట. అందుకని ఈ బాబిన్ కేస్ తోటి ఇలా ఫ్రంట్‌కి ఇలా నొక్కుతూ ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నీడిల్ కూడా బెండ్ అయిపోతుంది. చాలా సేపు పట్టిందండి ఇది స్టిచ్ చేయడానికి మాత్రం. ఈ క్యాన్ అవన్నీ ఉన్నాయి కదా! సో, అక్కడి వరకు మాత్రమే నేను హ్యాండ్‌తో స్టిచ్ చేశాను. మిగతాదంతా కూడా మిషన్ మీదే స్టిచ్ చేసేసాను. అలాగే ఇక్కడొచ్చేసి నేను క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ క్రాప్ టాప్‌కి కంప్లీట్ రెడీమేడ్ లుక్ రావాలని చెప్పి ప్యాడ్స్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే అది చూడడానికి మొత్తం రెడీమేడ్ లుక్ అయితే వస్తుందనమాట. చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా. ఫిట్టింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, అవి యాడ్ చేసి క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో, ఇక్కడ వచ్చేసి మొత్తం మార్కింగ్ అయితే వేసేసాననమాట. తన బాడీ మెజర్మెంట్‌కి తగ్గట్టుగా మొత్తం మెజర్ చేసేసుకొని మొత్తం మార్కింగ్ అంతా వేసేసిన తర్వాత ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసేసాను. ఈ క్రాప్ టాప్కి వచ్చేసి మొత్తం 3 లేయర్స్ అండి. ఒకటి కాటన్, సాటిన్, అలాగే నెట్ అనమాట. ఈ 3 కూడా అటాచ్ చేసేసి ఇక్కడ క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సాటిన్ అలాగే నెట్ ఈ 2 కూడా కలిపి స్టిచ్ చేసిన తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి నెక్ అనేది మొత్తం డ్రా చేసేసుకుని వాటి మీద ఈ కాటన్ లైనింగ్ వేసేసి స్టిచ్ చేసేసుకొని కట్ చేసుకుని వాటిని రివర్స్ చేసేసాను అనమాట. ఈ క్రాప్ టాప్కి నేను స్పెషల్గా నెక్ అయితే కట్ చేయలేదండి. దానికే వర్క్ అయితే వచ్చేసింది అనమాట, ఫ్రంట్ బ్యాక్ అంతా కూడాను. సో, ఆ డీప్నెస్ అనేది మాత్రం నేను కొంచెం అడ్జస్ట్ చేశాను అనమాట. కొంచెం డీప్ ఎక్కువ అవడం వల్ల దాన్ని అడ్జస్ట్ చేసి కొంచెం పైకి పెట్టేసి స్టిచ్ చేసేసాను. అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టమందనమాట. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ పెట్టేశాను దగ్గరగా. సో, కలర్ అయితే డిఫరెంట్ కలర్ అండి. మామూలుగా అయితే రిసెప్షన్‌కి వాటికి చాలామంది బ్రైట్ కలర్స్ వేస్తారు. ఆ లైటింగ్‌కి వాటికి బాగా ఏమంటారు అట్రాక్టివ్‌గా ఉండాలి అన్నట్టుగా. కానీ ఈ కలర్ మాత్రం చాలా డీసెంట్‌గా ఉందనమాట. చెప్పాను కదండీ తను స్టిచ్చింగ్ విషయంలో కానీ వేటిలో కాంప్రమైజ్ అవ్వదు అనేసి. అలాగే డిఫరెంట్‌గా ఉండాలని కూడా ట్రై చేస్తదనమాట. సో, ఆ రకంగానే ఈ కలర్ అయితే చూస్ చేసుకుంది. కానీ వేసుకుంటే లుక్ చాలా అంటే చాలా బాగుండిందండి ఆ రోజు రిసెప్షన్‌లో. సో, యాక్చువల్‌గా దీన్ని
ఏ కలర్ చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం కాపర్, గోల్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో, అంటే డార్క్ కాపర్ ప్లస్ గోల్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ప్లస్ చాక్లెట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నాకు ఆ కలర్ అనేది పర్ఫెక్ట్‌గా చెప్పడానికి రావట్లేదు. సో, ఇక్కడ చూసారు కదా! ఫైనల్‌గా క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేసేసాను. ఈ లోపల ఈ ప్యాడ్స్ అనేవి ఇలా స్టిచ్ చేశానని చెప్పి మీకు చూపిస్తున్నాననమాట. ఈ ప్యాడ్స్ అనేవి కాటన్ క్లాత్‌కిను, అలాగే పైన వైపు సాటిను, నెట్ ఉంది కదా! వాటికి మధ్యలో స్టిచ్ చేయాలనమాట. అలా స్టిచ్ చేస్తేనే అది పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ హుక్స్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో పెట్టేసానండి. సాటిన్ క్లాత్ ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా లెంత్ అయితే పెట్టేసాననమాట. యాక్చువల్‌గా అయితే లైనింగ్ అదే కాటన్ లైనింగును, నెట్ అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కానీ సాటిన్ క్లాత్ అయితే సరిపోలేదు. సో, అది ఎంతైతే ఉందో అంతవరకు నేను హ్యాండ్స్ అయితే లెంత్ పెట్టాను. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. సో, ఈ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి తనకి వేసుకోమన్నాను. వేసుకొని ఇక్కడ చూపిస్తుందనమాట. సో, కుట్టిన వెంటనే వేసుకున్నప్పుడు లుక్ అయితే ఇలా ఉందండి. నార్మల్‌గా అయితే ఆ రోజు ఈ దుపట్టా ఏదైతే ఉందో ఇలా ట్రై చేశాము. సో, ఇలా ట్రై అంటే ఇదనే కాదు, ఒక 2, 3 రకాలుగా ట్రై చేశామనమాట. ఫైనల్‌గా ఏదైతే బాగా అనిపించిందో అది తను రిసెప్షన్‌లో వేర్ చేసిందనమాట. సో, అదనమాట తన క్రాప్ టాప్ గురించి. సో, ఆ స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో నాకు నిజంగా కామెంట్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో, ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీడియో తీస్తున్నది వచ్చేసి అనిల్ అన్నయ్యనమాట. అన్నయ్య వచ్చేసి మోనాలిసా వాళ్ళ మామయ్య, సొంత మేనమామ అనమాట. సో, అన్నయ్య అక్కడ ఉంటే అన్నయ్యని వీడియో తీస్తున్నాను అన్నయ్య, నేను నా ఛానల్లో పెడతాను అంటే అన్నయ్య నవ్వుతూ ఉన్నారు. మా వారు అలాగే అన్నయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. బావ బామ్మర్దుల్లాగా జోకులు చేసుకుంటూ అన్నయ్య ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మా వారైతే ఫుల్ ఆట పట్టిచ్చేస్తూ ఉంటారనమాట అన్నయ్యని. ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే మాట్లాడుకుంటూ. సో, ఫైనల్లీ బుడ్డీ రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్‌గా జరిగిందండి. బుడ్డీ అంటే ఎవరో కదండి, మోనాలిసా. మోనాలిసాని మేము బుడ్డీ అని పిలుచుకుంటాం చిన్నప్పటి నుంచి. మోనాలిసా అండ్ ప్రేమ్ కుమార్, మీ ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్. మీరిద్దరూ కూడా లైఫ్ లాంగ్ చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తానండి. సో, మిగతా వీడియో అలాగే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే చూసేసేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.